పేరుతో నగదు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. దీంతో పాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. నిజమైన సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భూమి లేని పేదలకు ఆర్థిక సాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇవాళ జరగబోయే కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి వివరాలు అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు తీవ్ర కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 11 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సబ్ కమిటీ భేటీ ఉంది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా బట్టి విక్రమార్క ఉన్నారు. అలాగే సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గత ఆదివారం కూడా ఈ కమిటీ భేటీ అయింది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. అయితే రైతు బంధుకు సంబంధించి రైతులకు సంబంధించి మొత్తం భూమికి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం భూమికి రైతు బంధు కేటాయించింది. కానీ ఇప్పుడు మాత్రం రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే నిజంగా సాగు చేస్తున్నటువంటి భూములకు, నిజమైనటువంటి రైతులకే రైతు భరోసా అందించే విధంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దాని విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే అయితే జిల్లాలన్నింటిలో నుంచి కూడా అయితే కలెక్టర్ల నేతృత్వంలో ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ బృందం కూడా పర్యటించింది. ఆ నివేదిక ఆధారంగా అలాగే ఆర్థిక శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, అగ్రికల్చర్ ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రైతు భరోసా విషయంలో రైతులకు సంబంధించి ఏ ప్రాతిపదికన ఎన్ని ఎకరాలకు, ఎంతమంది రైతులకు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి